ఆరు వాగ్దానాలతోటి 420 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి ప్రజలు ఎన్నో ఆకాంక్షలతోటి ఒకసారి మార్పు చూద్దామని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే దారుణంగా ప్రజలను మోసం చేశారు. ప్రజలంతా ఆగ్రహవేశాలతో ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ప్రజాస్వామ్య పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఇలా 25వ వార్షికోత్సవం జరుపుకోవడానికి కార్యకర్తలు నాయకత్వం పార్టీ నిర్మాణం కార్యక్రమం చేపడితే మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎక్కడైతే ఒక విస్ఫోటంలాగా బద్దలయ్యి ప్రజలని ఆలోచనకి ప్రేరేపిస్తే భయంతో ఇవాళ మేము డబ్బులు కట్టి ఏర్పాటు చేసుకున్న బస్సుల్ని మేము సొంతగా ఏర్పాటు చేసుకున్న బస్సుల్ని క్యాన్సిల్ చేసి ఇలా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను గాయపరిచారు. దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం రివెంజ్ తీర్చుకుంటుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీలాగా అధికారం పెట్టి ఆనాడు కూడా కేసీఆర్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పార్టీ డబ్బులు కట్టి పార్టీ నిధులతోటి మేము ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకున్నాం తప్పితే నీలాగా బెదిరించి మేము ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకోలేదు. మా కేసీఆర్ గారి నైజం అది కూడా కాదు. ఇవాళ స్వచ్ఛందంగా కార్యకర్తలు సొంత వాహనాలతో పోతారని కూడా మా నాయకుడు క్షేత్రీయ స్థాయిలో సమస్యల గురించి అంత దూరం మీరు వద్దని మీరు కార్యక్రమాలు ఊళ్ళో చేసుకోమని చెప్పి మహానుభావుడు మా యోగక్షేమ కేసీఆర్ గారు అట్లా అవినీతికి కాదు. మీకు మాత్రం తప్పకుండా గుణపాఠం ఉంటుంది. ప్రతీకార చర్యలు ప్రజల నుంచి మీరు ఎదుర్కొంటారు. నేను ఒకనాడు మీ మీకు చెప్పే ప్రియకరంత మా కార్యకర్తలందరం కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన ముఖ్యమంత్రి లేడు. మిలిటెన్సీ నాయకుడు రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది తప్పితే ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వమే కాదని మేము తెలియజేస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి